చిరంజీవి ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు ఆయన కొట్టే యాక్టర్ లేదు. దట్ లైన్ ఇస్ ప్యూర్లీ వెయిటరీస్ ఫోర్టే, ఇంకెవరు లైన్ రాగేదన్న. ఆయన ప్రతి సినిమాలో చేస్తారు, అది నాకు చాలా చాలా నచ్చిన విషయం. Story expression is clearly from our Sambuddham story. Something like a Brahmayugam boss does, it is going to be mental, insane. India style. Senior India style. నన్ను ఏమంటారు అంటే మెగాస్టార్ అని వస్తారు. నీకు ఫైట్ హై అయిపోతే ఫైట్ ఎందుకు ఉంది? ఎఫర్ట్ గురించి ఇప్పుడు చాలా డిస్కోర్స్ జరుగుతుంది కాబట్టి వాట్ ఈస్ ఎఫర్ట్ ఎవరు చేస్తున్నాడు, నువ్వేవో డిఫైన్ చేయడానికి ఈ సినిమాలో ఎఫర్ట్ ఉంది, ఈ సినిమాలో ఎఫర్ట్ లేదని చెప్పడానికి అన్నప్పుడు తర్వాత చిరంజీవి ఎంటర్ అవుతాడు. టైమింగ్ వెరీ కాదు. రెండో ఎపిసోడ్ లైవ్ లో రికార్డ్ చేస్తుంది. సో ఇవాళ మావాడు ఏమో పెట్టాడు. అది ఇవాళ మాట్లాడబోయే సినిమా ఐ థింక్ క్లాసిక్ కి డెఫినేషన్ అనుకుంటా. కమర్షియల్ సినిమాలో క్లాసిక్ అంటే తెలుగు సినిమాలో క్లాసిక్ అంటే దీని తర్వాత ఏదైనా అనమాట. సో చిరంజీవి గారు, శ్రీదేవి గారు, అమరీష్ పురి గారు ముగ్గురు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ సినిమా ఎందుకు మాట్లాడాలనుకున్నాం అనేది చెప్తాను. ఓకే, ఈ సినిమా ఐడియా ఇచ్చింది అంటే ఇద్దరికి ఆల్మోస్ట్ సిమిలర్ టైంలో ఐడియా వచ్చింది అనమాట. ప్రీవియస్లీ క్లాసిక్ అయితే చేయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఓకే, ఇంకో ఎపిసోడ్ ఉంది, ఎపిసోడ్ నాకు తెలియదు యాక్చువల్లీ. సో ఆ ఎపిసోడ్ పక్కన పెట్టేసి రీవిజిటింగ్ క్లాసిక్ అయితే చేసింది లేదు, గ్యాప్ వచ్చింది కాబట్టి. అది కాకుండా ప్రస్తుతం ఇప్పుడున్న బేసికలీ టీఎఫ్ఐ లో టెన్ నడుస్తుంది, ఏం సినిమాలు వస్తలేదు. ఓకే, గామి వచ్చింది, గామి పక్కన పెట్టేస్తే వేరే సినిమాలు గొప్పగా లేవు. ఆ బైరవ్ కొని నేను చూసిన వాడు చూసిండు, పెద్ద ఎక్కలేదు. హిందీ సినిమాలు ఏం లేదు ఆల్మోస్ట్. ఇంకా భూతద్దం భాస్కర్ నారాయణ అది కూడా చూసిన ఇద్దరు, అది కూడా అంత గొప్ప సినిమా ఏం కాదని మా ఒపీనియన్. సో బేసికలీ డెడ్ ట్రైన్ ఉంది. ఇంకా లాస్ట్ 1.5 years నుంచి ఎప్పుడు డెడ్ ఫీల్ వచ్చినా కూడా యూ కీప్ గోయింగ్ బ్యాక్ టు సమ్ వన్ అదర్ క్లాసిక్ ఫిలిం. అది ప్రతిసారి చిరంజీవి గారి సినిమా అయి ఉంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అన్న, అంతకుముందు శంకరాజ్ ఎంబీఎస్ గురించి మాట్లాడడం, చాలా గొప్ప కామెంట్స్ కూడా వచ్చినాయి మాకు. సో డెఫినెట్లీ చెక్ అవుట్ ది షార్ట్. సో అట్లా గోయింగ్ బ్యాక్ టు అనదర్ బాస్ ఫిలిం. యా, సో నేను ఈ సినిమా చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటా ఖచ్చితంగా, నాలుగు పెట్టే ఉంటాడు. బట్ నాకు బాగా గుర్తుంది అంటే ఆయన యాక్టింగ్, ఆవిడ అంటే ఇది ఉంటుంది కదా సీన్ గజేంద్ర, సో ఆ 2 సీన్లు గుర్తున్నాయి. అంటే ఆ ప్రిన్సెస్ ఫీల్ అది ఎప్పుడు గుర్తుంది నాకు ఎందుకు. ఓకే, శ్రీదేవి గారు ప్రిన్సెస్ లా చూపిస్తారు సినిమాలో అనేది గుర్తుంది. రైట్. తర్వాత పార్ట్స్ చూసాను. అండ్ పాటలు ఆబ్వియస్లీ చాలా మళ్ళీ మనం చూసినప్పుడు ఓకే దీంట్లో ఇంత కామెడీ టైమింగ్ ఉంది, ఇంత మ్యూజికల్ వాల్యూ, అసలు బీస్ట్ మోడ్. అంటే రొమాన్స్ దగ్గర రొమాన్స్ వస్తుంది, టెన్షన్ బిల్డింగ్ టెన్షన్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి, అసలు నెక్స్ట్ లెవెల్. ఇళయరాజా ఆయన కాంట్రిబ్యూషన్ ఇస్ క్రేజీ. అసలు అయితే సినిమాటోగ్రఫర్ కూడా అంటే లైట్ వేయడం అదంతా సెట్ చేశారేమో మరి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఐ థింక్ ఇస్ వాట్ స్టార్టెడ్ ఇన్ ఊటీ. ఊటీలో చాలా వరకు ఊటీలో, కానీ సెట్టింగ్ అంటే సెట్స్ కూడా చాలా ఇస్తున్నాయి. ఇప్పుడు అప్పట్లో 2 కోట్లు పెట్టి సినిమా చేయడం, అండ్ అప్పట్లో 1990s వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్స్. సో చాలా ఖర్చు పెట్టి అండ్ అంటే లైక్ కూడా అంటుండే కదా దిస్ మూవీ ఇస్ టెస్టమెంట్ ఫర్ ఇఫ్ గ్రేట్ పీపుల్ కొలాబరేట్ ద ప్రోడక్ట్ ఈజ్ గ్రేట్. అంటే లైక్ పైత్యం ఎక్కి వాళ్ళు ఏదో వేరే చేస్తే అది వేరే సినారియో కానీ, బట్ ఇన్ జనరల్ ఇఫ్ great artists collaborate with each other is generally, at least నాకైతే అది, ఎందుకంటే రైటింగ్ జంజాల గారు, దర్శకత్వం రాఘవేంద్రరావు గారు, మాథాన్కే వెంకటేష్ ఎడిటింగ్, మ్యూజిక్ ఇళయరాజా, పాటలు రాసింది వేటూరి గారు, ప్రొడ్యూసర్ అశ్విని దత్ అందరినీ కలిపి కూర్చోబెట్టి అది ఒకటి చేద్దాము అన్నట్టు అన్నారు. అండ్ యాక్టర్స్ కూడా అందరు బ్రిలియంట్ ఆల్రెడీ ఉండేది. లైక్ అమరీష్ పురి ఐ థింక్ అప్పటి వరకు తెలుగులో చేయలేదు అనుకుంటా, వాళ్ళు చేసిన ఇట్లాంటి రోల్ చేయలేదు. ఇట్లాంటి రోల్ డిఫైనింగ్ అంటే ట్రెండ్ సెట్ చేసింది అంటారు కదా, అలాంటి ట్రెండ్ సెట్ చేసింది. అది ఆయన ప్రతి సినిమాలో చేస్తారు, అది నాకు చాలా చాలా నచ్చే విషయం. అండ్ ఆయన గుర్తుండిపోయినటువంటి చిన్నప్పుడు సినిమాల్లో గుర్తుండిపోయినంటే ఆయన హిందీ బేస్, ఆయన తెలుగు మాటలు ఒక రకంగా వస్తుంది.
షాయి చేసిండే మాటలు ఎట్లుంటది అట్లా ఒక రకమైన వైపు ఉంటుంది, చాలా బాగుంటుంది అట్లా. కానీ ఈ సినిమాలో దిల్వానా దుల్హనియా లే జాయేంగే వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఓ 1999 లోనే ఎప్పుడు వచ్చింది దిల్వానా దుల్హనియా లే జాయేంగే. 99 98 మొన్న 25 years సెలబ్రేషన్ అవుతుంది కదా సో ఈ సినిమా తర్వాత వచ్చింది. రైట్. బట్ అక్కడ వేరే రోల్ ఉంటుంది. బట్ అక్కడ కూడా ఈ యాంగ్రీ మ్యాన్ రోల్ లాస్ట్ వస్తుంది. యాంగ్రీ మ్యాన్ రోల్ వస్తుంది లాస్ట్. ఇది అంటే ఈయన ఇప్పుడు ఇలా చూపించడానికి కారణం ఆబ్వియస్లీ హెవీ ఇన్స్పిరేషన్ మన ఇండియానా జోన్స్ టెంపుల్ ఆఫ్ డూమ్ ఒక సినిమా తీసినమాట మన స్టీవెన్ స్పీల్బర్గ్. అంటే దాంట్లో బేసిక్ అంటే చాలా చెత్త ఉంటుంది సినిమాలో. కాకపోతే అందులో ఈయన ఏదైతే పాత్ర చేసిండో ఎవరు అమరీష్ పురి సిమిలర్ అంటే గెటప్ సిమిలర్ ఉంటుంది. అంటే ఇంత క్రూరంగా ఉండడు, అందులో చాలా క్రూరంగా ఉంటాడు. ఇందులో ఆయనకు రీజనింగ్ ఉంటుంది. ఆయన ఒక కారణం చేస్తాడు, చెప్పేసాడు, వివరిస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నారు. అండ్ ఆయన స్కీమ్స్ వేయడం కూడా బాలిక చూసావా నా పాచిక అంటాడు, అల్టిమేట్ ఉంటుంది లైక్ అట్లాంటి. జంధ్యాల. సో అలాంటి దట్ ఈస్ బికాస్ ఆఫ్ జంధ్యాల నీకు ఆ పాత్రకి ఓకే ఇన్ని ఇలా ఆలోచిస్తున్నాడని మనకు తెలుస్తుంది. దట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్ టెంపుల్ ఆఫ్ డూమ్. అవి పక్కన పెట్టేసినా కూడా అక్కడి నుంచి తీసుకుని ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్ ఇక్కడ. సో హ్యూమన్ పవర్ ఏమంటారు, దైవశక్తి, దైవాతీత శక్తి, మానవ శక్తి, ఈ మూడు శక్తుల మధ్య నడుస్తుంది సినిమా. అందులో చిరంజీవితో అంతే. చిరంజీవి తోపు రింగ్ వల్ల చిరంజీవి తోపు అసలు డౌటే లేదు. కానీ రింగ్ వాడాడు ఆయనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్స్ ఉన్నట్టు. ఎండింగ్ లో వాడతాడు కదా, ఎండింగ్ వచ్చింది కామెడీ సీన్ కే వాడతాడు. కామెడీ సీన్ వాడతాడు. చివరిలో కూడా ఆ కామెడీ సీన్ తర్వాత రింగ్ పోతుంది. అండ్ ఆల్సో వన్ క్యావియర్ రింగ్ పోతుంది. ఏ రింగ్ ఎవరైతే చేస్తారు? కోతి. ఇంకే సినిమా అయితే చేసిన కోతి ఎస్ ప్రశాంత్ వర్మ. ఎస్ వి నో. సో రింగ్ వెళ్ళిపోతుంది. మరి ఆయన పవర్ లేనట్టే ఇక్కడ. అక్కడ కూడా మళ్ళీ సరే ప్రతి తెలుగు సినిమాలో తెలుగు హీరో కష్టపడతాడు, కొట్లాడతాడు, దెబ్బలు తింటాడు, గెలుస్తాడు. దట్ ఈస్ ఓకే. అంటే ఈయన ముందే ఎస్టాబ్లిష్ చేశారు. సో అదే రన్ అవుతూ ఉంటుంది సినిమా మొత్తం. ఈయన ముందే కొండవీడికి తోపు అని ఫస్ట్ ఇంట్రడక్షన్ మన భారతంలో కవులు, పాడవులు, రాజాలు, ఈ కొండవీడికి రాజసింహుడు అదే ఇంట్రడక్షన్. అండ్ ఆ సాంగ్ ఎంత బ్రిలియంట్ అంటే వెంకట్ గారు ఒక హిస్టరీ చెప్తూ ఉంటాడు, ఇది ఇక్కడ అయింది, ఇది ఇక్కడ అయింది అని చెప్తూ ఉంటాడు. బట్ ఎవ్రీసారి మళ్ళీ పల్లవికి ఎప్పుడు కాల్ బ్యాక్ అయినా చిరంజీవి ఆయనకి ఎలివేషన్ పడుతూ ఉంటాడు. అండ్ అట్లా రాయడం ఐ థింక్ జగదేవ్ ఇప్పుడు దీంట్లో హిస్టరీ ఉంది. అట్లనే ఇంకో పాట రావాలంటే డుండుమారే పాడాడండి. అండ్ దాంట్లో చాలా హిస్టరీ ఉంటుంది. మధురై అలయ పెరుమాల్, మా ఆవిడ మధురై దేవత గురించి. వి విల్ ట్రై టు లింక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తోని, మీరు అక్కడికి వెళ్ళి చెక్ అవుట్ చేయొచ్చు. అండ్ శ్రీ అండ్ సంభవామి అనే పాట చేస్తున్నాను అనుకుంటా. అదే స్టార్టింగ్ ఒకటే రఘురి. అంటే ఈయన అఫ్ కోర్స్ హరే రామ హరే కృష్ణ శాస్త్రి గారు ఇన్ ఫ్రమ్ ఒక్కడు. సో ఆ స్టైల్ ఉంటది. అది మనకి ఒక రకమైన ట్రెండ్ ఉంటది ఆఫ్ హీరో ఇంట్రెస్ట్ సాంగ్స్ లో ఇలా ఉంటుంది నా నెరేటివ్ అని. అగైన్ ఆటోబాక్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి ఎప్పుడు చోట ట్రెండ్ ఉంది. దీని గురించి ఆల్రెడీ మాట్లాడున్నాను. సో మళ్ళీ రిపీట్ చేస్తుంది. బట్ ఓకే. సో సినిమా స్టోరీకి వస్తే రాజు ఒక ఊర్లో గైడ్ కింద ఉంటాడు. మోస్ట్ ప్రాబ్లీ ఈజ్ ఊటీ, బట్ దానికి ఉండగా చెప్తారు. సో టూరిస్ట్ ప్లేస్. సో గైడ్ కింద ఉంటున్నాడు, అలాంటి హెల్ప్ చేస్తున్నాడు, ఎందుకంటే అతను కూడా రాదు కాబట్టి. అండ్ సో అట్లా వెళ్ళినప్పుడు ఒక దేవకన్య పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. బట్ కాన్ఫ్లిక్ట్ అది కాదు, ఒక రింగ్ ఉంటుంది, అది వీళ్ళు తీసుకొస్తారు. ఆ రింగ్ రిట్రీవ్ చేసుకోవడానికి ఆ దేవకన్య వాళ్ళ పేరేదో నాకు గుర్తులేదు కానీ శ్రీదేవి గారు శాకుతలం అని గుర్తొస్తుంది. సో వస్తుంది. ఫేమస్ ఎలా ఉంటుంది, అచ్చికు పుచ్చి ఎలా ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళిద్దరు ఒక జరిగిలోకి వెళ్ళి ఆవిడ ఈవిల్ అతను కూడా ఒక పేరు నాకు పోరాడి గుర్తొస్తాడు.
ఫ్రమ్ మగధీర ఆతేదో ఉంటారు ఆయన మహాద్రష్ట అని ఎదిరిస్తావా మీరు అందరూ అంటుంటారు కదా. అతను ఎవెన్చువల్లీ ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ ఇమ్మార్టాలిటీ అనే కాన్సెప్ట్ బయటకు వచ్చి ఆ రింగ్ని ఏం చేస్తుంది, రింగ్ని సముద్రంలో పడేస్తుంది. సో ఆ సముద్రంలో పడేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ స్టోరీ రాసింది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ శాకుంతలం స్టోరీ, వేర్ కరెక్ట్ రాజు పేరు ఋషి పేరు గుర్తులేదు కానీ ఒక రాజు ఉంటాడు. ఆ రాజు అడవులకు వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. సో ఒక రింగ్ ఇస్తాడు ఆమెకి. ఈ రింగ్ ఇచ్చినప్పుడు నాకు అక్కడికి వచ్చి చూపి పెళ్లి చేసుకున్నాం అని అంటాడు. అండ్ ఆ అమ్మాయి ఆ రింగ్ చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడేదో మహర్షి వచ్చి మాత భిక్షాన్ని అంటే భిక్షం అని చెప్పి శాపం ఇస్తాడు. నువ్వు ఎవరికైతే చూసి మురిసిపోతున్నావో వాళ్ళని మర్చిపోతారు అని. సో లేదు అట్లా అయితే అవ్వదు అంటే సరే నువ్వు ఓన్లీ మళ్ళీ అంటే బేసిక్ గా ఫస్ట్ రింగ్ ఇచ్చేది ఎందుకు అంటే ఎంట్రీ ఉండడానికి, కరెక్ట్ కింగ్డమ్ లోకి ఎంట్రీ ఉండడానికి. కానీ నువ్వు ఇప్పుడు ఒకవేళ రింగ్ కనబడితేనే రాజు గుర్తొస్తుంది ఫాస్ట్ అంటే అని శాపం ఇస్తాడు. శాపం ఇచ్చిన తర్వాత ఎవడో మత్స్యకారుడు ఆ రింగ్ సముద్రంలోనే ఇక్కడ పడిపోతుంది, రివర్లో పడిపోతుంది. సో మత్స్యకారుడు వచ్చి ఆ ఫిష్ ఎదుక ఏదో పెద్ద ఫిష్ ఏదో ఉంటుంది, ఆ ఫిష్ రాజు దగ్గర తీసుకెళ్తే రాజు తింటున్నప్పుడు ఎప్పుడో ఆ రింగ్ కనబడుతుంది. సో రింగ్ కనబడినప్పుడు గుర్తొస్తుంది పాస్ అంతా, ఓ వీళ్ళు ఉన్నారు వీళ్ళని. సో ఆ అమ్మాయి పేరు శాకుంతలం అనుకుంటా. వాళ్ళిద్దరికి పుట్టిన వాడు బలచుడు. సో మన భారతంలో ఐ మీన్ అది లింక్ ఉందో నాకు తెలీదు, బట్ స్టోరీ ఇన్స్పిరేషన్ ఇస్ క్లియర్లీ ఫ్రమ్ ఆ శాకుంతలం స్టోరీ. సో అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరకు వస్తారు అనమాట వీళ్ళిద్దరి కోసం. అప్పటికి ఈవిడ పెంచుతూ ఉంటుంది బలచుడు. ఓకే 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 సింగిల్ మదర్ అయ్యి పెంచుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజు వెనక్కి వస్తారు. అతని ముని పేరు శ్వేతమాముని అనుకుంటా, రాజు పేరు ఇంకోటి ఏదో ఉంటుంది గుర్తులేదు, దుష్యంతుడు. సో రాజు పేరు దుష్యంతుడు. సో ఇప్పుడు చూసుకుంటే స్టోరీ క్లియర్లీ ఇన్స్పైర్డ్. రింగ్ కాన్సెప్ట్ అదే, జస్ట్ మార్చింది ఏంటంటే ఇంద్రుడు లోకానికి వెళ్ళడానికి, మళ్ళీ ఆ స్వర్గ లోకానికి వెళ్ళడానికి నీకు ఉంగరం కావాలి. క్లియర్ ఇన్స్పిరేషన్, మేక్ సెన్స్. యాక్చువల్లీ ఆలోచిస్తుంటే ఇంద్రుడి కూతురికి అవి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఉంగరం కావాలి, కానీ ఉంగరం పోతుంది. అందుకే సో మనం ఇప్పుడు అంటున్నాం కదా ఫస్ట్ 30 minutes లోపల కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఫస్ట్ 30 minutes లో ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్, తర్వాత హీరో ఇంట్రడక్షన్ తర్వాత కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. ఎట్లా హనుమంతుడి విగ్రహాలు తీసేయాలి అంటే ఆ పిల్ల పడిపోతే వీడు మానసరోవరికి వెళ్తాడు, హీరో మానసరోవరికి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయాక అక్కడ హీరో ఇంట్రడక్షన్ అవుతుంది. హీరో ఇంట్రడక్షన్ రింగ్ పడిపోతుంది. రింగ్ పడిపోయిన తర్వాత స్వర్గం. సో వితిన్ 30 minutes కాన్ఫ్లిక్ట్, ప్రైమరీ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు హీరో. హీరోయిన్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తాడు, వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఇలా వాళ్ళు వేస్తారు, అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. లిటరలీ అయితే ఆ బ్రహ్మానందం అనురామలింగ సీన్ ఉంటుందో అది ఒక్కటే ఫిల్లర్ సీన్. అది క్లియర్ ఫిల్లర్ సీన్. అది కూడా నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ 30 minutes లో అంటే ఎవరికైనా బై మిస్టేక్ ఏం జరుగుతుందో అర్థం కాకపోతే నేను నీకు చెప్తాను అని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తే ఉంటుంది ఆ సీన్. అండ్ ఇది మన ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, ఎస్ఐ ఇంకా ఆయన కాన్స్టేబుల్ ఉంటారు. ఎస్ఐ ఆయన పేరు క్రేజీ మోహన్ అనుకుంటా. ఆయన పేరు తెలియదు, బట్ యాక్టర్ ఐ థింక్ హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద రైటర్స్. ఎందుకంటే సహాయ రచన అని చెప్పేసి 4 పేర్లు ఉంటాయి. సో క్రేజీ మోహన్ అని ఇంకొక పేరు ఉంటుంది. సో వీళ్ళ కామెడీ రైటింగ్ వాళ్ళే రాస్తున్నారేమో నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ కామెడీ రైటర్ ఉంది కదా, సో నేను మళ్ళీ పాడ్కాస్ట్ చూస్తున్నప్పుడు ఇంకా మమ్మీ ఆమె ఉండే వాళ్ళు వచ్చినప్పుడు ఆ సీన్ లేదు, కామెడీ సీన్ లేదు, వాళ్ళు కామెడీ సీన్ రిపీట్ చేస్తున్నారు. దే నో వాట్ ఇస్ గోయింగ్ టు కమ్ నెక్స్ట్. స్వర్గాన్ని అంచి వెళ్ళిపోతే అక్కడ దూకే మా అమ్మ చెప్తుంది. సో అది తెలుసు అంటే లైక్ చాలా మల్టిపుల్ టైం చూసింటారు ఎప్పటి నుంచి అది కారణం. కానీ అది కామెడీ పండింది అన్న కారణం అది. ఇప్పుడు మనకి ఎంత గొప్పగా పండకపోవచ్చు, ఫస్ట్ నిమిషం అంటే మళ్ళీ ఫ్రెష్ గా చూసినప్పుడు పండింది. రిపీట్స్ లో మేబీ నువ్వు స్కిప్ చేస్తావేమో అర్థమైపోతుంది, అంత పండదు. అంటే
కానీ కానిస్టేబుల్ బ్యాటర్ బాగుంటది. ఈయన ఎస్ఐకి లైక్ బట్ అది ఆబ్వియస్లీ ఎందుకంటే యు హావ్ సీన్ ఇన్ మల్టిపుల్ మూవీస్ ఎగ్జాక్ట్లీ బెటర్ వర్షన్స్ ఆఫ్ ఇట్. అండ్ బట్ అది వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు. ఆల్వేస్ ఫస్ట్ ప్రోడక్ట్ నీడ్ నాట్ బి ది బెస్ట్ ప్రోడక్ట్. సో కరెక్ట్, ఒరిజినల్ ఉంది, దానిపైన ఇంప్రూవేషన్ చేసుకుంటూ వేరే వాళ్ళు తీసుకుని రావడం ఉంటుంది. సో మనం వేరే వాళ్ళని చూసినాం కాబట్టి ఇట్లా అనిపిస్తుంది. బట్ గోయింగ్ బ్యాక్ టు ఇప్పుడు 30 minutes అది అనుకున్నా కూడా 30 minutes లో ఇంకో హైలైట్ ఏంటంటే సినిమాలో అడ్వెంచర్ చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ జగదేక వీరుడు అనే దానికి చూపిస్తాడు, అందుకే స్కీన్ చేస్తాడు, ముందు కొట్లాడు, అన్ని కొట్లాడతాడు అండ్ పాటలు కొడతాడు. నటన ఉంది, అన్ని రకాల కళలు. ఆయన హనుమాన్ గెటప్ లో ఫైట్ చేస్తాడు, అది ఉంటది. అండ్ ఇంట్లో ఆమె మరి యూనో అంటే చిరాకు పెడుతూ ఉంటది అందరూ గురించి. అయితే డైలాగ్ వేస్తుంటారు, నన్ను ఏమంటారు అంటే మెగాస్టార్ అని అరుస్తారు. గ్రేట్ వే ఆఫ్ ఆయనకి అంటే అదే నా పాయింట్ అలా వేసుకోవాలంటే కమర్షియల్ సినిమాలో అలా కదా రాయాల్సిన సీన్ నువ్వు అట్లా ఇక్కడ రాస్తున్నావు, నువ్వు మీమ్స్ రాస్తున్నావు, మీమ్స్ వాడుతున్నావు. అండ్ లైక్ వై షుడ్ యూ యూజ్ యువర్ బ్రదర్స్ ని? పవన్ కళ్యాణ్ నేను వాడు, నువ్వు ఎందుకు? నువ్వు జగదేక వీరుడు అనువా, మీరు ఎప్పుడు అక్కడే ఉన్నారు, ఇంత తీయద్దు. వై ఆఫ్టర్ 40 years ఇట్స్ సచ్ ఇంత పెద్ద అంటారు బాడీ ఆఫ్ వర్క్ పెట్టుకొని అన్డిస్ప్యూటెడ్ చిరంజీవి గారి కన్నా బెటర్ యాక్టర్, బెటర్ డాన్సర్ లేరు ఇండస్ట్రీలో ఈ రోజు నాటికైతే అదే నమ్ముతాను. చిరంజీవి ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు ఆయన కొట్టే యాక్టర్ లేడు. అండ్ అనిల్ మేక్స్ బ్యూటిఫుల్ పాయింట్, గరణముడు గ్యాంగ్ లీడర్ ఆర్ ఇంకేదైనా హిట్లర్ డిఫరెన్స్ వస్తుంది. నీకు సేమ్ లిటరలీ సేమ్ అదే యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ ఉన్నా ప్రతి దాంట్లో యూనిక్నెస్ తీసుకురావద్దు ఆయన. హిట్లర్ అనగానే నేను హిట్లర్ సినిమా చూడలేదు, కానీ చిన్నప్పుడు మా అమ్మ అంటే ఉంది సినిమా ఒకటి ఉంది అంత గొప్పగా ఉంటుంది చెప్పిన విషయం గుర్తుంది. నాకు హిట్లర్ లుక్ కొడుతుంది. లాంగ్ హెయిర్ ఉంటుంది, ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఈస్ రైడింగ్ బుల్లెట్ ఆల్ ద టైమ్ అండ్ ఈస్ యాంగ్రీ. ఈస్ యాంగ్రీ గరణం కూడా వస్తుంది, అన్ని చెప్పిన రిపీట్ చేస్తున్నారు. కానీ నీకు వ్యత్యాసం తెలుస్తుంది. నేను గ్యాంగ్రీ ఇంత ఈస్ యాంగ్రీ ఇట్లాంటి కోపం వస్తుంది, చేసే రఫ్గా ఉందో అంటాడు, కానీ అదొక మేనేజర్ తీసుకొస్తుంది దానికి. అండ్ ఇంకోటి అంటే ఆయన గురించి యాక్చువల్లీ బ్రోకే పడి అది చెప్తుంటాయా దేని గురించి అదే. సో ఎవ్రీ సినిమా యూనిక్నెస్ తీసుకొస్తాడు ఆయన స్క్రీన్ దగ్గరికి. అది కాకుండా నువ్వు అబ్జర్వ్ ఇవాళకి ఎనీ ఫైట్ సీక్వెన్స్ తీసుకో, చిరంజీవి గారి ఫైట్ సీక్వెన్స్ తీసుకో, కెమెరా నా ఫేస్ లో ఫోకస్ అవుతుందా లేదా అసలు పట్టించుకోవాలి. ఆయన ఫైట్ ప్రతి షాట్ ఆయన ఇచ్చే ప్రతి షాట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు. ఇంతకుముందు ఓన్లీ సౌండ్ వచ్చేది, కొట్టినప్పుడు ఏదో సౌండ్ డిజైన్ సౌండ్ చేస్తారు ఇంత సౌండ్ అది ఒకటే వచ్చేది. చిరంజీవి ఆయన వచ్చి ఫైట్ సీక్వెన్స్ చేసిన తర్వాతే నువ్వు అబ్జర్వ్ అయిపోయినా ఆయన కొడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు తర్వాత వచ్చిన హీరోలు ఎవరైనా చూడు ఓన్లీ క్లోజ్అప్ పడినప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది కూడా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ గమనించలేదు. నువ్వు నార్మల్ గా చిరంజీవి ఆయన ఏ ఫైట్ చేస్తున్నాడు ఆయన ఇట్లా వినిపోతాడు, కెమెరా యాంగిల్ పట్టించుకోవడానికి. క్లోజ్అప్ పడాలని అందరూ వెయిట్ చేయడు, ఆయన సైడ్ చేస్తున్నాడంటే విత్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, డాన్స్ చేస్తున్నాడంటే విత్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది నేను అలా ఇంకే హీరోని చూడలేదు. లైక్ ఫైట్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టి చేయడం ఆయన తీసుకొచ్చాడు, మరి ఇంకెవరు రిపీట్ చేయలేదు. కమిట్మెంట్ బేసికలీ ఇప్పుడు పాత ప్లే చేస్తున్నాడు, ఆ యూనిక్నెస్ వ్యక్తిగా తీసుకొస్తాడు ఆయన. డాన్స్ ఇప్పుడు సింపుల్ ఇప్పుడు ఆ పాట మబ్బరి తీరి అంత పెద్ద హిట్ అయింది అనుకుంటే 2 great dancers, 2 graceful dancers ఆ పాటకి అంటే ఇప్పుడు అలాంటి డాన్సర్స్ అలాంటి లిరిక్స్ కి వాళ్ళిద్దరు 1000% న్యాయం చేస్తారు ఆ గ్రేస్ తో. ఎలిగెన్స్ అసలు ఎలిగెన్స్ అండ్ ఆ పాటలో అసలు కంపోజిషన్ అది ఉన్నదే ఒక మత్తది, అదొక మత్తే అది ఆ పాట. ఐకానిక్ సరే దాని గురించి మళ్ళీ వెళ్తాం. సో
సో ఇక్కడ నుంచి ఎలివేషన్ పాయింట్ స్టార్ట్ అయితే వెళ్ళినాం. బట్ ఆ 30 minutes లో చెప్పిన విషయాలు అవన్నీ చూపించేస్తారు. అండ్ జగదేక వీరుడు అని టైటిల్ పెట్టినందుకు దానికి ఏదో సార్థకతలు ఉండాలి అంటే చూపించాలి, ఇది పలానా చేస్తాడు మన హీరో రాజు అని. సో అది చూపించేస్తాడు. చూపించిన తర్వాత అంటే సీన్ ప్రోగ్రెషన్ చూడు, ఇంద్రజ చూడడానికి వస్తుంది, భూలోకానికి వస్తుంది. అండ్ ఇక్కడ పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు, అది దినక్కుత పాట కంటే ముందు వాడతారు. ఏంటి అంటే ఈయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన పాదాలకి ఇట్లా అచ్చులు పడతాయి. ఆయన ఎదుగుతా ఉంటాడు. ఆయన ఫ్లవర్ అనేది దొరకదు. ఫ్లవర్ అది ఏమని అనుకోవచ్చు. అయితే ఈమె దిగిన తర్వాత ఈమె అదే పాదంలో నడుస్తుంది, అది వెలుగుతాయి. వెలిగిన తర్వాత ఈమె పాడడం మొదలు పెడుతుంది, కానీ ఈమె రాగం మొదలు పెడుతుంది, ఆయన పాడడం మొదలు పెడతాడు. అందాల్లో పాటలు అంటున్నా. ఈమె రాగం మొదలు పెడుతుంది. అంటే ఫీమేల్ కానీ అట్ ద సేమ్ టైం అంటే ఈ కనెక్షన్ చూపిస్తున్నా అంటే డివైన్ కనెక్షన్. ఆమె చేయడం వల్ల కనెక్షన్ చూపిస్తాడు. అండ్ ఈ డివినిటీ ఈమెలో ఉంది, విచ్ ఈస్ ఇన్ ద రింగ్ ఆల్సో. అండ్ దినక్కుత అప్పుడు ఆ రింగ్ ఉంటుందా, రింగ్ పెట్టి చెప్పినప్పుడు వీళ్ళు వాడుతున్నట్టుగా వాళ్ళు వాడతారు. He uses the same gimmick కనెక్షన్ అని అనొచ్చు. దేర్ ఆల్సో అది లైక్ ఇట్స్ ఎ స్మాల్ డీటెయిల్, ఇట్ నీడ్ నాట్ బి దేర్. అది ఉన్నామని ఎన్హాన్స్ చేయాలి, బట్ ఇట్స్ దేర్. సో అది నువ్వు థాట్ ప్రాసెస్ నుండి వస్తుంది, నువ్వు రాస్తున్నప్పుడు బయటకు వస్తుంది. ఇట్స్ బియాండ్ ద పేపర్ అంటున్నాడు. అండ్ మానస సరోవర్కి వెళ్ళి ఎవ్వరు కూడా అందరూ పాట పాడతారు. అండ్ పాట పాడుతున్నప్పుడు ఓన్లీ రాఘవేంద్రరావు ఒక్కలే ప్యారిస్ చూపిస్తారు. మానస సరోవర్ ఏమంటారు, కైలాసం, లిటరలీ భూమి ఉన్న కైలాసం మానస సరోవర్. సో శివుడి హోమ్ అక్కడికి వెళ్ళి ప్యారిస్ చూపించి ఆ ప్లేస్ లో ప్యారిస్ చూపించాడు అంటే ఓన్లీ రాఘవేంద్రరావు గారే సెట్ కాబట్టి. బట్ మళ్ళీ చూస్తున్నప్పుడు నాకు భయం ఉంది అనమాట. అందరికి తెలుసు రాఘవేంద్రరావు గారికి ఇట్లాంటి రెప్యుటేషన్ ఉందో అని. బట్ ఆ సినిమాలో అవి ఎగ్జాక్ట్లీ అంటే ఎవ్రీ వన్ రెస్పెక్టింగ్ వాట్ బ్యూటీ శ్రీదేవి గారు ఇస్. అది బ్యూటీ బట్ ఆల్సో క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ అంటే ఇంద్రజ గారి క్యారెక్టర్ అంటే ఆ పాత్రకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో అది నాకు నచ్చింది. నేను ఆ భద్రత భావంతో చూస్తూ ఉన్నా సినిమా మొత్తం. ఎక్కడ ఆ సినిమా అయిపోయింది, ఓకే అయిపోయింది, లేదు ఎక్కడ అమ్మడు. అండ్ ఆవిడ ఎక్కడ అంటే లైటింగ్ కానీ, ఆవిడ కాస్ట్యూమ్ కానీ, ఆవిడ వెనకాల సెట్స్ కానీ అన్ని ఆవిడ దేవతలు పిక్చర్కే ప్రయత్నిస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ ఎవ్రీ టైం. నాకైతే ఆ అమ్మాయి రింగ్ వచ్చి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అక్కడ ఏదైనా కూర్చున్నప్పుడు గజేంద్ర అక్కడ లైటింగ్ సెట్ ఉంటుంది అసలు ఈ సినిమాకి కనుక ఉంటే ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తాం. అసలు లేదు వైజయంతి వాళ్ళు మనం అది ఉందో లేదో వైజయంతి ఇందరా ఆల్సో లైక్ ఐకానిక్ ఫిల్మ్. దే ఆర్ 2 ఐకానిక్ ఫిల్మ్స్ ఫ్రమ్ బాస్. బట్ చూడాలి. బట్ ఇంకొకటి ఉంది, వాళ్ళే రిలీజ్ చేస్తారు. జై చిరంజీవి గారు ఆ పాటలో అడ్వెంచర్ చూపిస్తారు, ఎక్కడ పిల్లల ఎమోషన్ చూపిస్తారు. బ్యూటిఫుల్ ఎడిటింగ్. అసలు కాన్షియన్స్ అసలు కమర్షియల్ సినిమా అసలు ఆయన ఏమంటారు ఇట్లా అంటే ఆయన వింగ్స్ కనబడతాయి సినిమా మీద. తీసుకెళ్ళాడు, ఎలివేట్ చేస్తాడు సినిమా మొత్తం ఎలివేట్ చేస్తాడు. అండ్ సో అంటే మనం కాన్ఫ్లిక్ట్ ఇంటరాక్షన్, కాన్ఫ్లిక్ట్ మొత్తము రింగ్ గురించే ఉంటది. అంటే అమ్మాయి రింగ్ వెనక్కి తీసుకురావాలని ఉంటది, కానీ దానిపైన ఇప్పుడు ఒక లేయరింగ్ లా తీసుకురా అంటే ఏది ఇప్పుడు ఆయన కన్నడ ప్రభాకర్ ఆయన పాత్ర పోషించి ఆయన వచ్చినప్పుడు అంటే అది అవుట్ ఆఫ్ ర్యాండమ్ వస్తుంది. అంటే ఇప్పుడు టీచర్ తో ఇదే మంచి సంబంధాలు ఉన్నాయని చూపించేస్తారు ముందే. సో టీచర్ అంటే అగైన్ టీచర్ ని కాపాడడానికి వచ్చేసిన సేవియర్. దట్ ఈస్ అగైన్ తెలుగు సినిమా ట్రూ. బట్ ముందే ఎస్టాబ్లిష్ చేస్తాడు టీచర్ ఉంది అని, ఫైన్. ఇక్కడ కాపాడతాడు. అండ్ ఇంద్రజాని తీసుకోవడానికి అతను వచ్చినప్పుడు కూడా ఆపుతాడు. ఏంటి లక్ష్మణ రేఖ అంటే లక్ష్మణ రేఖ అంటాడు. యా సో ఈ కాన్ఫ్లిక్ట్ కన్నడ ప్రభాకర్ కాన్ఫ్లిక్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ వస్తుంది. బట్
అక్కడ నుంచి టేక్స్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు అసలు విలన్ లో హైరార్కీ చూపిస్తాడు బ్రో. ఫస్ట్ ఆ జైల్లో ఉన్న గుండెతను హైరార్కీ ఉంటుంది. తర్వాత వాళ్ళ పైన తనిఖీలు పైన ఈ కన్నడ ప్రభాకర్, వాళ్ళ పైన అమరీష్ పురి. కరెక్ట్, హైరార్కీ ఉంటుంది. అండ్ అసలు సినిమా చూస్తున్నా చూడు ఎవరైతే కన్నడ ప్రభాకర్ ఉంటాడో ఆయన క్యారెక్టర్ లో లైక్ ఎస్టాబ్లిష్ చేయడం ఏం చేస్తాడు, ఫుల్ పైసలు ఉన్నాయి, ఇంత కరప్షన్ చేస్తున్నాడు, వాళ్ళు ఎవరో డెలిగేట్స్ వస్తున్నారు. ఫస్ట్ స్టార్ట్ అనే చెప్తారు వాడు ఇంత రోజుకు 1997 50 కోట్ల కాంట్రాక్ట్ అని చెప్తాడు. సో వాడు ఫుల్ రిచ్, ఫిల్తీ రిచ్. వాడికన్నా పైన అక్కడ ఆ హోటల్ మేనేజర్ కన్నా పైన ఇంకొకడు ఉన్నాడు, ఇవతో అంతా వేసాడు బేసిక్ గా. వాడి పాయింట్ ఏంటి, ఇమ్మార్టల్ అయిపోవడం అది పాయింట్. అండ్ ఇంకోటి ఎస్టాబ్లిష్ చేస్తాడు, వేరే కింగ్డమ్ రాని ఎవరైతే వెళ్ళిపోయారు అని. అవును, ఈ కామెడీ ట్రాక్ లో రాని ఆమె రాణి కనిపిస్తుంది. ఆ 4th గంటలో ఒక అమ్మాయి రాణి ఉంటుంది. ఆల్సో బికాస్ అగైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యూరిటీ. సో అందుకే 5th దేవకన్య సాక్రిఫైస్ ఇది. సో అందుకే రాణి కూర్చోబెడతారు, అది చెప్పకుండానే చెప్తారు ఆ ప్యూరిటీ అది ఉండాలి. ఏమంటారు బ్లడ్ దానికి ఉంటుంది. కరెక్ట్. అంటే పచ్చిగా మాట్లాడితే క్యాష్ బ్లడ్ అగైన్ బట్ సో కన్నడ ప్రభాకర్. సో నేను ఇందాక ఏ పాయింట్ చెప్తున్నాడు, సినిమా చూస్తున్నంత సేపు నాకు మగధీర గుర్తొస్తుంది. మగధీరను తీసే అంటే మగధీర ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాడంటే దిగదిగ నుంచి, అంటే మేబీ ఈ సినిమా అంత పెద్ద మ్యాగ్నానిమస్ హిట్ అవ్వడం వల్లనే మరి, అంటే బాస్ హిస్టరీ ఉండిపోతుంది. ఎందుకు ఇప్పుడు ఆయన గుర్రాలు నడుపుతాడు, గుర్రం సవారీ చేస్తాడు, ఇక్కడ చెరముడి చేస్తాడు. ఇదే హెలికాప్టర్ ఎలిమెంట్, ద విలన్ హ్యాస్ హెలికాప్టర్ ఎలిమెంట్. సేమ్ ఆ హెలికాప్టర్ ఎలిమెంట్ ఉంటుంది. అండ్ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది ప్రభాకర్ కి, ఆయన ఎట్లా సాల్వ్ చేయలేదు. ఆయనకున్న ఓన్లీ సొల్యూషన్ గోరా అంటాడు. గోరా అంటే కట్ అవుతుంది, ఇట్ కట్స్ టు దట్ ప్లేస్. రమేష్ క్యారెక్టర్. సో వెరీ మచ్. అండ్ అగైన్ సోషల్ కంటెంట్, అంటే ఫ్యాంటసీ అడ్వెంచర్ కదా, థ్రిల్లర్, డ్రామా. అంటే చాలా మంది తెలియదు శిష్యుడే కాదు. సో దట్ అగైన్ థింకింగ్ పాయింట్ వాస్ దట్ శిష్యుడు కాబట్టి నేను ఈయన నా గురువు చేసిన ఐకానిక్ సినిమాల నుంచి నేను నేర్చుకుంటా అనిపిస్తుంటాను. ఇట్ ఈస్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ విచ్ ఇస్ నాట్ వెడ్ ఆఫ్ కోర్స్. బాహుబలిలో ఇస్తాడు, అరవైలో ఇస్తాడు. ప్రెజెంటెడ్ బై ప్రెజెంటెడ్ అంటే ఎన్ని స్టీరియోటైప్ అడిగేసినా ఈ జీవిట్ 150+ ఫిల్మ్స్ అంటే ఆయనలో పేపర్ లో బ్లాక్ పాయింట్, బ్లాక్ మచ్చ అని చూస్తున్నాను అన్నట్టు అంటారు కదా, తెల్ల కాగితంలో నల్ల మచ్చని నాట్ మేబీ. అంటే ఆయన తర్వాత చేయడం మొదలుపెట్టాడు. మనం ఓన్లీ కమర్షియల్ ఏజ్ మనకు తెలుసు, ముందు చాలా సినిమాలు ఇచ్చారు. అండ్ ఏడాది నాసు కూడా డైరెక్ట్ చూడండి, అంటే ఆయన ఎంత డెలిగేట్ చేస్తున్న వర్క్ అండ్ ఇందాక అనుకున్న పాయింట్ ఏంటంటే, నేను పాడ్కాస్ట్ చెప్తాను ఏంటి అంటే, శ్రీదేవి గారు ఎప్పటి నుంచో సినిమాలు ఇస్తున్నారు తెలుగులో. ఎందుకంటే నేను ఆకరాజ్యం ఆమె అడగండి అప్పుడు చిన్నప్పుడు నుంచి చెప్తున్నాను. నేను ఇది ఈటీవీ సినిమా ఛానల్లో ఏదో సమ్ మూవీ వస్తుంది, ర్యాండమ్ సినిమా పేరులో నాకు. ఆ సినిమాలో ఆమె చైల్డ్ పాత్ర 12 years 13 years. ఆ తర్వాత ఈ మసడు ఇంకే సినిమా వచ్చింది, ఆ సినిమాలో కూడా షీఈస్ ప్లేయింగ్ ఆమె ఒక గుడ్డి అమ్మాయి పాత్ర ప్లే చేస్తుంది. అందులో కూడా బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడో సినిమాలు కాదు, అప్పటి నుంచి ఇస్తున్నాను. నేను షాక్ అయినా, ఇవి ఎందుకుంది ఇక్కడ, ఎప్పుడు ఏం చేస్తారు ఈమె. నేను గూగుల్ చూడలేదు ఎప్పుడు స్టార్ట్ అయినా ఆమె కెరీర్ కానీ, బట్ షీస్ బీన్ డూయింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. చాలా పెద్ద కెరీర్ ఆమె. మనం ఓన్లీ ద గ్లామర్ పార్ట్స్ మిస్టర్ ఇండియా, ఆకరాజ్యం, ఈ సినిమా మనకలా గుర్తుంది కానీ, బట్ ఎప్పుడు నుంచి ఉన్నారు చచ్చిపోవడం. సో స్టోరీ
అక్కడి వరకు ఒకలా ఉండదు, అక్కడి వరకు కామెడీ ఓన్లీ బ్రహ్మానందం అల్లా పండిస్తారు. తర్వాత చిరంజీవి ఎంటర్ అవుతాడు, టైమింగ్ వెరీ కామెడీ. సో 30 minutes తర్వాత యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ తర్వాత అమరీష్ పురి గారి క్యారెక్టర్ వస్తుంది. సగం వరకు రాదు, సగం వరకు ఉన్నాడు ఆయన సినిమాలో, ఓన్లీ లాస్ట్ లో ఉంటాడు. అండ్ చాలా సో అదే వాళ్ళిద్దరు ఆ ఫస్ట్ 20 minutes అదే ఉంటుంది, బ్యాంటరే ఉంటుంది లిటరలీ. కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనం అదే అనుకుంటూ ఉంటాం, అక్కడే ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ స్టేక్స్ తీసుకెళ్తూ ఉంటాడు పైకి, హీ టేక్స్ ద స్టేక్స్ అప్ అండ్ అప్ ఆల్ ద టైమ్. నువ్వు అన్నట్టు ఏదైతే హైరార్కీ ఉంటుందో ఆ హైరార్కీ పెంచుకుంటూ పోతాడు. కరెక్ట్. యా, సో బ్యాంటర్ చాలాసేపు నడుస్తుంది. తర్వాత ఫైట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఫైట్ కన్నా ముందు పాట వస్తుంది అనుకుంటుంది. యా, దినక్కుతా ఫైట్ తర్వాత దినక్కుతా వస్తుంది. యమోహని యమయమ ఎక్కడ వస్తుంది? దాని ముందే వస్తుంది. యా, యమోహని యమయమ అంటే వీళ్ళు ఓకే ఫైట్ తర్వాత ఒకటి, ఫైట్ ముందు ఒకటి. ఫైట్ ముందు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఫోటోలు దిగేసి దిగిన తర్వాత ఆయన ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు, కానిస్టేబుల్ పాత్ర ఆయన ఇమాజిన్ చేసుకుంటాడు. ఓ వెళ్ళిపోయారా ఊహల్లోకి, అక్కడ దూకే అని మళ్ళీ ఆయన అంటాడు. సో మనం ఇప్పుడు అనుకున్నట్టు అది ఫిల్లర్ సీన్స్ కి అయినా కూడా వాళ్ళు మళ్ళీ మెయిన్ కథలోకి వచ్చిపోతా ఉంటారు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో ఆయన ఇవిపోయిన అపనిందలు అవన్నీ వేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా వచ్చి అపనిందలు వేస్తారు. అవును, ఇట్టడి హెల్ప్ చేస్తారు వీళ్ళు. అవును, అమ్మాయి ఇలానే చేసిన, అమ్మాయి మంత్రగత్తె, అమ్మాయి మంచిది కాదు, ఊరికి చెడు జరుగుతుంది అంటే జనాలకు చెడు జరుగుతుంది, అవును తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. అండ్ ఆ ఇల్లు ఏదైతే కట్టిరో ఇట్ ఇస్ సో రిసమ్, అది ఫుల్ అంజీ ఇల్లు లెక్కనే ఉండేది. అసలు నేను అది ఇందాక ఇంకో విషయం కూడా చెప్తాం అనుకున్నా, ఏంటంటే అంజీ దే ట్రై టు మిమిక్ ద సక్సెస్ ఆఫ్ జగదేగుడి రత్లక సుందరి అంజితో చేయాలని ప్రయత్నిస్తేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా ఆయన ఆత్మలింగము, ఫారెస్ట్, ఇల్లు, ఆత్మలింగం ఉంది, అక్కడ నీళ్లు తాగితే యూనో చావు ఉండదు, అలాంటి యూనో ఉంటాయి ఆయనకి. మళ్ళీ ఒక సైన్స్ అండ్ రిలీజియస్ మిక్స్చర్ ఉంటుంది. ఇక్కడ సైన్స్ ఉండదు కానీ జగదేవ్ పీరియడ్లో ఇక్కడ దుష్ట శక్తులు, మానవ శక్తులు, ఇంకా దైవ శక్తులు ఉంటుంది. ఇక్కడ కొంచెం మోడర్న్ వర్జన్ లాగా తీయాలని ప్రయత్నిస్తున్నారు. అండ్ ద రియల్ యూనో ఇండియానా జోన్స్ ఇన్స్పిరేషన్ అనేది చాలా క్లియర్ కనబడుతూ ఉంటుంది అంజీలో. సో ప్రయత్నిస్తున్నారు, విఫలమైన కానీ అంజీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ ఆబ్వియస్లీ. సో మనీష్ శర్మ అండ్ ఐకానిక్ సాంగ్స్, సో అవి ఉన్నాయి. తర్వాత జంధ్యాల ప్రాస గురించి అంటుండే యాక్చువల్లీ. సో ఓజీ అనిపిస్తాడు ఆబ్వియస్లీ, దానికన్నా ఆయన ముందు కూడా ఎవరో రాసి ఉండొచ్చు ప్రాసలో. బట్ జంధ్యాల గారు అయితే అనిపిస్తారు అంటే మానవ ఐకను మానవ అవన్నీ. యాక్చువల్లీ అలా చాలా లైన్స్ ఉంటాయి సినిమాలో, నాకు గుర్తు రావట్లేదు కానీ అట్లా చిరంజీవి, శ్రీదేవి ఇద్దరి చాలా లైన్స్ ఉంటాయి సినిమాలో. నువ్వు గ్రాంధికంలో మాట్లాడితే ఏమంటాడు దాంట్లో ఉంటుంది, ఆమె రాగానే గ్రాంధికం అంటే ఆమె భాష అది కదా. సో గ్రాంధికంలో మాట్లాడుతున్నావు ఏంటి, యూనో డ్రామా కంపెనీ వచ్చినావు అది అని అంటుంటాడు. సో చాలా బాగుంది, అంటే ఆ కెమిస్ట్రీ అసలు క్రేజీ బికాస్ దే ఆర్ గ్రేట్ యాక్టర్స్ అగైన్. సో చాలా మంచి యాక్టర్స్ కాబట్టి అది క్రేజీ వర్కౌట్ అవుతుంది. అండ్ దినక్కుత పాట మళ్ళీ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడు నువ్వు అబ్బని తీనిది పాట చూడు అండ్ దినక్కుత పాట చూడు, దే ఆర్ ఫిల్మ్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. అవును, ఎందుకు నాకు తెలియదు, కానీ నాకేమనిపించింది అంటే ఇది మోర్ లైక్ అ బ్రేక్ డాన్స్ కైండ్ ఆఫ్ జోన్లో ఉంటుంది. దినక్కుత మోర్ ఎలక్ట్రానిక్ అనేవి ఉంటాయి, ఇదేమో కంప్లీట్ ప్యూర్ రొమాంటిక్ అండ్ లైక్ మెలోడియస్ జోన్లో ఉంటుంది. సో మరి మెలోడీని క్యాప్చర్ చేయడానికి వాళ్ళిద్దరు గ్రేట్ డాన్సర్స్ కాబట్టి ఆ ఫ్లో ఉంటుంది వాళ్ళు. సో దిర్ ఇస్ అ వైడ్ ఆల్వేస్ దర్ ఇస్ అ వైడ్. వాళ్ళ బాడీ మొత్తం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొత్తం కవర్ అవుతూ ఉంటుంది, క్యాప్చర్ అవుతూ ఉంటుంది. కానీ దినక్కుతకు వచ్చేసరికి అసలు ఆల్మోస్ట్ 30 seconds 40 seconds విత్ లిరిక్స్ ఈవిడ పైన ఆయన పైన సస్టైన్ అవుతూ ఉంటాయి. ఆమె మొత్తం పాడుతూ ఉంటారు, లిప్ సింకింగ్ టు ద హోల్ లిరిక్స్. ఈయన పైన ఉన్నప్పుడు ఈయన మొత్తం అఫ్ కోర్స్ ఈ సింకింగ్. సో అంటే ద ఎఫర్ట్ అండ్ ద స్టైల్ ది చూస్, అది అంటే ఇట్ షుడ్ బి టాప్ డౌన్ కదా. ఇప్పుడు చాయిస్ డైరెక్టర్ తీసుకుంటాడు, కానీ నీ నటులు సహకరించాలి, లేకపోతే రాదు బయటికి. సో ఎఫర్ట్ గురించి ఇప్పుడు చాలా డిస్కోర్స్ జరుగుతుంది కాబట్టి, సో వాట్ ఈస్ ఎఫర్ట్ ఎవరు ఇస్తున్నాడు,
నువ్వెవో డిఫైన్ చేయడానికి ఈ సినిమాలో ఎఫర్ట్ ఉంది, ఈ సినిమాలో ఎఫర్ట్ లేదని చెప్పడానికి అన్నప్పుడు ఇలాంటి విషయాలను తెలుస్తాయి కదా నీకు ఎఫర్ట్ ఉందో లేదా అని. అండ్ రైట్ టు ద టీ ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్లీ డెలివర్డ్. కరెక్ట్. అప్పుడు కానీ అండ్ అప్పటికి ఆయన టాప్ ఆఫ్ ద పైల్, బట్ స్టిల్ ఆయన అంత ఎఫర్ట్ పెట్టి చేస్తాడు సినిమాని. ఎగ్జాక్ట్లీ. అంటే నాకంటే మరి అది కమిట్మెంట్, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ కనపడలేదా ఇప్పుడు దాంట్లో? లేదా లైట్ తీసుకుంటున్నారా, లేదా డూప్లను పెట్టేసి చేయించేస్తున్నారా సినిమాలు తెలియదు మరి. అంటే లైక్ ఎందుకంటే ప్రతి షాట్ అంటే టేకింగ్ ఇట్ యాస్ గ్రాంటెడ్ అంటే టేకింగ్ ద ఆడియన్స్ గ్రాంటెడ్. సో దోస్ ఆర్ ద 2 points ఆఫ్ కంటెన్షన్. అది ఇప్పుడు ఏది ఎఫర్ట్ పెడుతున్నారు, ఈ ఎఫర్ట్స్ ఈ సినిమాలో ఎఫర్ట్ ఉంది, ఈ సినిమాలో ఎఫర్ట్ లేదా, నువ్వు డిసైడ్ చేస్తున్నావు, నువ్వు ఎవరైనా డిసైడ్ చేస్తున్నావు అనే ప్రశ్న వస్తుంది. ఇంకోటి ఏంటంటే సినిమాలు తీస్తున్నప్పుడు సినిమాలు ఆ పర్టికులర్ టైంలో ఆ సంవత్సరంలోనే తీసేసి ప్రాఫిట్ వచ్చేసి ఆ సినిమా గురించి మర్చిపోవడం. ఇప్పుడు ఎవరికి గుర్తుంది దసరా సినిమా? దసరా వచ్చి 1 year అయిందంట, 1 year అవుతుందంట, అవ్వబోతుందంట. ఎవరికి గుర్తుంది దసరా సినిమా? నాకు గుర్తులేదు దసరా సినిమా. ఐ డోంట్ లైక్ ద ఫిల్మ్. అండ్ ఇట్స్ అంటే నీకు ఇంపాక్ట్ కలిగిస్తుంది, బట్ 10 years తర్వాత ఎవరికి గుర్తుండే సినిమా ఫర్ ష్యూర్. పాటలు గుర్తుంటేమో ప్రాబబ్లీ బికాస్ వీ నో వేర్ సనా ఇస్ కమింగ్ ఫ్రమ్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ అంటే ఆయన ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్పిరేషన్, ఆయన స్టైల్, ఓకే అవన్నీ దట్ ఐ అగ్రీ. బట్ హూ విల్ రిమెంబర్ గుంటూరు కారం? Who is going to remember Guntur Karam? It's not even a film. It is not even a film. You should not remember it. కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ అంటే ఎడిటింగ్ లో ఫస్ట్ ఫైట్ ఓకే. ఎనీవేస్ అంటే నా పాయింట్ అంటే అదే, ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది కలిగించలేకపోతున్నారు కదా అనేది పాయింట్. మీకు జగదేక వీడతలోక సుందరి గురించి ఇంపాక్ట్ గురించి నేను వివరించాల్సిన అవసరం లేదు. అండ్ హిట్లర్ అని చెప్పంగానే నాకు ఎందుకు హెయిర్ స్టైల్ గుర్తొచ్చింది? మేబీ నేను చిన్నప్పుడు చూసి గుర్తుండిపోయినాము, కానీ గుర్తుండిపోయింది కదా, దట్ ఈస్ ద పాయింట్. అది క్లియర్, ఎవిడెంట్గా ఎఫర్ట్ పెట్టట్లేదు, ఎఫర్ట్ పెట్టాలనుకోవట్లేదు. బట్ అది మనం ఎన్నిసార్లు గుర్తుంచుకున్నా అదే అవుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్, దే డోంట్ కేర్. నువ్వు నేను మ్యాటర్ అవ్వం వాళ్ళకి, అంతే. అది రియాలిటీ. మేబీ ఫస్ట్ షో చూసి 2 daysకి కలెక్షన్ కొట్టేసుకునే వాళ్ళే అవసరమేమో మరి. ఓకే, సినిమాకి వచ్చేస్తే యూఆర్ ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ క్లైమాక్స్. సో దానికన్నా ముందు ఏదైతే ఇట్లా శ్రీదేవి గారిని చంపదెబ్బ కొట్టినప్పుడు అని కట్ చేస్తా, వెనకాల రాజా ఏమో క్రేజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు ఆయన. సో దాని తర్వాత అబ్బని చేసి చెప్పే పాట వస్తుంది. అసలు లిటరలీ ఓన్లీ ఆ పాట కోసం ముందు ఇట్లా కొట్టే సీన్ పెట్టి, దాని ముందు లేకపోతే అల్లరిగా ఆ కార్ తీసుకుని నడపడం ఎందుకు, దాని నుంచి ఏమొచ్చింది. కానీ కార్ నడుపుతున్నప్పుడు ఆమె గమనిస్తూ ఉండదు, ఆమె వస్త్రం తీసుకుని వెళ్ళిపోతారు. అవును, ఆమె వస్త్రం ఓకే, అది ఎట్లనే తీసుకురావచ్చు అయినో, కానీ ఓ పాట పెట్టాలి. అఫ్ కోర్స్ అప్పనే తీని దెబ్బ ఇప్పుడైంది, 30 ఏళ్ళ చరిత్ర ఉంది దానికి. చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పాటనే, కానీ ఎఫర్ట్ చూడు, ద ఎఫర్ట్ ఫర్ ద సాంగ్ అండ్ దట్ యూనో ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అంటే ఒక పాట, నేను అదే లిరిక్స్ ఓపెన్ చేస్తున్నా, చేసి ఒక లైన్ ఉంటుంది, దట్ ఓన్లీ వే టు క్యాన్ రైట్ బ్రో, ఇంకెవరు రాయలేరు అట్లా ఆ లైన్. పదనిసాను ఒక లైన్ ఉంటుంది, మురిసిన కసి కసి వయస్సులో ఒక ఎద నస పదనిస కలవుగా. నేను చాలా దరిద్రంగా చెప్పాను, మళ్ళీ మురిసిన కసి కసి వయస్సులో ఒక ఎదనస పదనిస కలవుగా. అది ఓన్లీ దట్ లైన్ ఇస్ ప్యూర్లీ వేటరీస్ ఫోర్టే, ఇంకెవరు లైన్ రాగారు అట్లా. ఎదనిస పదనిస ఎవరు రాస్తారు అట్లా. అండ్ ఇది పాటే కాదు, యమహోని యమలో కూడా అంటే లిటరలీ ఇట్లా ఒక ట్రెడిషనల్ వేలో ఒక కపులు శృంగారం ఎలా చేసుకుంటారని చెప్పి యమోహని యమలో ఇట్లా తమలపాకులు చుట్టాలి ఎక్సెట్రా మల్లెపూలు వేసుకుంటుంది ఆడామె, అన్ని క్రిస్టల్ క్లియర్ ఒక ఇమేజ్ బిల్డ్ చేస్తారు. అంటే నువ్వు ఆ పాట వింటున్నప్పుడు నీకు ఒక ఇమేజ్ వస్తుంది, లైక్ ఇట్ ఈస్ అ ఫార్మ్ అంట. ఇప్పుడు నార్మల్ ర్యాప్ మ్యూజిక్లో కూడా అంటారు ఒక ఇమేజ్ కన్స్ట్రక్ట్ చేయడం అని. నీ లిరిక్స్తో నువ్వు ఒక స్టోరీ చెప్తున్నప్పుడు అవతల వాడికి ఆటోమేటిక్గా ఇమేజ్ వచ్చేస్తుంది. నా ఇప్పుడు ఏదైనా ఫిలాసఫీ సాంగ్ చెప్తున్నప్పుడు అది అవసరం లేదు కదా,
బట్ ఆయన ఇమేజ్ క్రియేట్ చేస్తాడు. అంటే నువ్వు ఏదో ఒక రిఫరెన్స్ బ్రెయిన్ లో వచ్చేస్తుంది ఆ పాట వింటున్నప్పుడు. బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు శృంగారం చేసుకున్నప్పుడు తమలపాకులో చుట్టుకోవాలి, ఆ అమ్మాయి బట్టలు వేసుకోవాలి, క్లియర్గా ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఎక్కడ అంటే తినాలి అవి చూసావు, నాకైతే వల్గర్ అనిపించదు, ఇది రొమాన్స్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్ ఇస్ హిస్ ఫోర్టే. అంటే ఆయనని నన్ను అడిగితే ఎవరు టచ్ చేయలేరు ఆ ఆస్పెక్ట్ లో. అయితే అలాంటి సాంగ్లు, అలాంటి మాస్ సాంగ్లు చెయ్యాలి అంటే దట్ ఈస్ ఓన్లీ అంటే లైక్ అందరు రాస్తారు, బట్ ఆయన ఎలాగైతే ఎవరు రాయలేరు. వేటూరి గారు ఆయన అంటే ఆయన లీగ్, ఆయన స్థాయి వేరు, స్థానం వేరు అంటారు కదా. అండ్ ఇప్పుడు అందులో అట్లా రాస్తారు. దినకథ చమక్కురలో కూడా ఆ చురుకు ఉంటుంది, చురుకు చాలా ఇలా కొడతా ఉంటుంది. ఎందుకంటే అలాంటి షార్ప్ పదాలతో పాట ఎలా ఉంటుంది, వాళ్ళు రాజా అండ్ యూనో సన్నివేశం కూడా అట్లే ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు తర్వాత చివరి పాటలో ప్రియతమానని పలకరించి ప్రణయం, అది అసలు ఎంత బాగుంటుంది అంటే పాట ఎన్నో 100 సార్లు విన్నా, కానీ సినిమా చూసిన తర్వాత మళ్ళీ పాట వింటే సినిమాలో ఉండే కథనం నీకు తెలుసు, వాళ్ళిద్దరి బాధ ఏంటారు, అప్పుడు క్లోజ్ అవుతారు కానీ మళ్ళీ క్లోజ్ అవ్వలేరు. ఎందుకంటే ఆయన అంటాడు పౌర్ణమి వస్తుంది నువ్వు వెళ్ళిపోవాలి, నీ ఇంద్రుడు మీ ఫాదర్ ఆజ్ఞ అని చెప్పినారు. ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు, ఎందుకంటే నువ్వు దేవకన్యవి, నేను మానవుడిని, మానవ శక్తి మానవ ప్రేమ నిన్ను ఉంచలేదని నేను అనుకుంటున్నాను అంటాడు. అవన్నీ చెప్తాడు ఆయన. ఇవన్నీ చివరిలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ముందొచ్చే పాటలోనే రాజా అండ్ వేటూరి దే కన్వే ద సేమ్ థింగ్. ప్రియతమ అని మొదలైనప్పుడు ద ట్యూన్ ఇస్ వెరీ లైక్ కైండ్ ఆఫ్ సాడ్ నోట్లో, నాకు తెలియదు, ఐ డోంట్ నో ద టెక్నికల్ టర్మ్స్, కానీ ఇట్ ఫీల్స్ లైక్ అ సాడ్ బట్ ఆల్సో నాట్ సో సాడ్, బిటర్ స్వీట్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అలా ఉంటుంది పాట. చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా ఇష్టం. సో ఈ పాట మీద ఒక కంప్లీట్ థ్రెడ్ ఉంది, ఒక పోస్ట్ ఉంది, దట్ తెలుగు అమ్మాయి సాహిత్య స్పీడ్లో లింక్ చేస్తాం, వెళ్ళి చదవండి. బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. అసలు ఎంత డెప్త్ ఉంటుందో ఈ పాటలో ఆవిడ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అది విన్న తర్వాత నాకు ఈ పాట చాలా, ప్రియతం అనే పాట చాలా ఎక్కింది చదివిన తర్వాత. సో ఇంకా మళ్ళీ రిపీట్ చేసే కన్నా గో అండ్ రీడ్ పోస్ట్. అండ్ ఏమంటారు ఇది, నువ్వు ఇందాక రాజా బీజం గురించి అన్నప్పుడు ఇంద్రజ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో అండ్ మొత్తం త్రూఅవుట్ ది సినిమాలో ఆమెని కొడుతున్నప్పుడు కానీ లేదా ఏదైనా దైవాతీతంగా ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ ఒక బీజం వస్తుంది, అది ఎంత బాగుంటుంది అంటే ఇట్స్ లైక్ ఒక ఆర్కెస్ట్రల్ వెరీ మ్యాగ్నమ్ ఓపస్, లార్జర్ దెన్ లైఫ్, ఇలాంటి డిస్క్రిప్టర్సే వాడాలనుకుంటుంది దాని గురించి చెప్పడానికి. దేవకన్య కదా, దేవకన్య చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అట్లా టెన్షన్ అంటే ఇట్లా ట్రాన్సిషన్ టక్ అంటే రీల్ కట్ చేస్తారు కదా, ట్రాన్సిషన్ ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ మారిపోతుంది, టెన్షన్ మారిపోతుంది. అండ్ ఇంకా కూడా నాకు మన హెలికాప్టర్ షాట్ ఆ కాలంలో ఎట్లా అచీవ్ చేస్తారో తెలియదు, కానీ మస్తు ర్యాండమ్ కట్స్ ఉంటాయి, అంటే అది ఫాస్ట్ ఉంటుంది కట్ అంతా. అంటే మోస్ట్లీ కవర్ చేయాలి కదా నువ్వు హెలికాప్టర్ పైన మోస్ట్లీ కెమెరా పెట్టలేరేమో అప్పట్లో. సో కవర్ చేయడానికి అక్కడ ఇక్కడ షార్ట్స్ తీసి చాప్ చేస్తూ ఆ టెన్షన్ని కూడా బిల్డ్ చేయాలి. సో అది కూడా ఉంటుంది. బట్ మనం అన్నట్టు ఇంకా ఎవ్రీథింగ్, ప్రతి టెక్నీషియన్ ఆయన వాళ్ళ పనిలో పీక్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు పని కట్టుకొని మేము ఇప్పుడు మ్యాజిక్ క్రియేట్ చేస్తాం 30 ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారని చెప్పి ఏం చేయరు కదా. వాళ్ళ పని 100%గా అంటే యూనో కమిట్మెంట్తో నిక్కచ్చిగా చేస్తారు అంతే. కరెక్ట్. అండ్ అది యాక్టింగ్లో కూడా ఇప్పుడు అమరీష్ పురి ఆయన డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఎవరైనా చెప్తున్నాడా? హిందీ నుంచి వచ్చిన ఎవరైనా డబ్బింగ్ చెప్తున్నాడా? ఇప్పుడు చెప్పనిస్తున్నారా? మరి చెప్పనియట్లేదో మరి అది మరి డబ్బింగ్ వాళ్ళే తీసేసుకొని మేమే చెప్తాము అని చెప్పేసి లాబింగ్ చేయడము, నో ఐడియా. అండ్ దెన్ సో ఎవెన్చువల్లీ ఏమవుతుంది, కొడతారు, ప్రేమలో పడతారు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ ఇదంతా ముందు జరుగుతుంది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం, తీసుకురావడానికి రావడము, ఆ షార్ట్ క్రేజీ ఉంటుంది. ఇంటి రూఫ్ ఓపెన్ అవుతుంది, టాప్ యాంగిల్ షాట్. అది మినియేచర్తో అచీవ్ చేసినారు, కానీ ఇట్ లుక్స్ సో గుడ్, చాలా చాలా బాగుంది. లైటింగ్ లైక్ ఆల్ అబౌట్ లైటింగ్. బ్యాడ్ లైటింగ్, బ్యాడ్ లైటింగ్ వి నో, మాకు తెలుసు, కష్టాలు పడుతున్నాం.
సో సినిమాలు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. తెలీదు బట్ ఓకే అంటే ఆ ఇమాజిన్ చేయగలుగుతా. స్కేల్ డిఫరెంట్ కానీ వేరే లెవెల్ ఉంటుంది చాలా. దెన్ అగైన్ లాస్ట్ కి ఫైట్ ఉంటుంది, కలుస్తారు అండ్ క్లైమాక్స్ లో ఆ అమ్మాయి ఉంగరం పడేస్తుంది. స్వర్గానికి వెళ్ళదు టెక్నికలీ. సో మార్కర్. సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ టేక్ అవే అంటే బెస్ట్ కమర్షియల్ సినిమా. ఎందుకు అంటే అందరూ కమర్షియల్ సినిమా తీస్తున్నామని చాలా అవేర్నెస్ అనేది తీస్తారు. అందరూ వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో అంత చేశారు. అండ్ దెన్ ద యాక్టర్స్ టేక్ ఇట్ ఆఫ్ టు అదర్ లెవెల్. అసలు ఎక్కడ కూడా నీకు ఈ రోజు నాడు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎఫర్ట్ కనబడదు. గుంటూరు కారంలో ఫస్ట్ ఫైట్లో ఎడిటింగ్ నువ్వు అసలు నీకు హై ఇయ్యదు. నీకు ఫైట్ హై అయ్యకపోతే ఫైట్ ఎందుకు ఉంది? ఫైట్ ల్యాగ్ అవ్వకూడదు కదా. ఫైట్ ల్యాగ్ అవ్వకూడదు. ఫైట్ నీకు ఏదో అడ్రినలిన్ రష్ చేయాలి కదా. ఫైట్ ల్యాగ్ ఉంటుంది గుంటూరు కారంలో ఫస్ట్ ఫైట్. అక్కడే డిస్కనెక్ట్. ఈ సినిమాలో ఉంటుంది ఫస్ట్ రాగానే హీరో అంటే ఫైట్ ఉంటుంది. ఎంత హైట్ ఇస్తుంది మరి. అక్కడ చిరంజీవి ఆయన ఆంజనేయ స్వామి గెటప్ వేసుకుని వచ్చి ఫైట్ చేసి కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు అక్కడ. బట్ ఫైట్ కూడా ఉంటుంది కదా. ఆ ఫైట్ చూసినప్పుడు నీకు ల్యాగ్లా అనిపించదు కదా. అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ఎంతో కొంత హెల్ప్ చేసాయి ఈ సినిమాని పైకి పుష్ చేయడానికి. అసలు పైకి పుష్ చేయాలన్న ఉద్దేశమే లేదు. ఇప్పుడు మంచి సినిమా వేయాలన్న ఉద్దేశమే లేదు. అది ప్రాబ్లం. సినిమా తీస్తున్నామనే ఉద్దేశం ఉంది అక్కడ. ఇక్కడ సినిమా తీస్తున్న ఉద్దేశం లేదు. డబ్బులు చేసుకోవాలి, డబ్బులు చేసుకోవాలి. హీరోకి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి డబ్బులు చేసుకోవాలి అంతే. చూడడానికి వచ్చేటో లేదు కాబట్టి ఏదో చేసినా పర్లేదు. కరెక్ట్. ఎందుకంటే వాడు ముందే డబ్బులు ఇచ్చేస్తాడు. కరెక్ట్. తర్వాత వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటాడు. మళ్ళీ ఓన్లీ బాధ ఏంటంటే చిరంజీవి ఆయన కూడా ఇప్పుడు కరెంట్ హీరోస్ తో కంపీట్ చేసుకుంటున్నాడు ఈ ట్రెండ్ లో. ఆయన సినిమా చేసుకొస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. బికాస్ ఆయన లెవెల్ వేరు బ్రో. వీళ్ళంతా కిందనే. అది సరే ఇప్పుడు ఆయన ఏజ్ బాస్ బియాండ్ ద యూనివర్స్ అంటుంది. బాస్ బియాండ్ ద యూనివర్స్ అంటే ఓకే 67 డైరెక్టర్. ఆ ఏజ్ కి హీ కెన్ ఆయన ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే చేయవచ్చు. నేను అదే అంటున్నా. ఇంకా అంటే ఇప్పుడు ఇంకా ఫ్యాన్స్ అని ఎందుకు అనుకోవడం ఏమో అనిపిస్తుంది. బట్ అని మనం వీఆర్ నాట్ ఎనీ షూస్, వీఆర్ నాట్ అంటే ఆయనకి ఎంత ప్రేయర్ ఉంటుంది ఎంత ఇది ఉంటుందో మనకు తెలియదు. కానీ బట్ మా ఎక్స్పెక్టేషన్ అయితే ఇఫ్ సంథింగ్ లైక్ బ్రహ్మయుగం బాస్ డస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెంటల్ ఇన్సేన్. అండ్ నేను అంటున్నా మలయాళం సినిమా తీసినట్టు తీయకు. నువ్వు తెలుగు సినిమా తీసినట్టే బ్రహ్మయుగం ఉంది. ఒకటే ఇంట్లో ది కానీ ఎలివేషన్ పడేటట్టు మస్తు ఉంటుంది. బాస్ బీట్ కూడా వేసేస్తాడు. ఇమాజిన్ ఎంట్రీ సీన్ బ్రహ్మయుగంలో. అరే అసలు ఐకానిక్ అంటే బ్రహ్మయుగం ఎంట్రీ సీన్ లో జస్ట్ నవ్వు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దట్స్ మై పాయింట్. అదే సేమ్ సీన్ బాస్ చేస్తాడు. సేమ్ బ్లాకింగ్ అక్కడ రివీల్ చేసి కూర్చున్నప్పుడు రివీల్ చేస్తున్నానని, కూర్చునేంత రివీల్ చేయరు ఫేస్ మమ్ముట్టిది. అక్కడ సటిల్ ఉంటుంది. పెట్టు గ్రాండ్ గా ఎవరు వద్దంటున్నారు. బట్ ఎనీవేస్ అది మా స్వార్థం అంతే. సో ఐ థింక్ ఆన్ దట్ నోట్ వచ్చే వారం మళ్ళీ ఫ్రైడే 7 o'clock ఎపిసోడ్ దింపడానికి ప్రయత్నిస్తాం. దింపే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా చేస్తామో లేదో తెలియదు కానీ చాలా మంది కష్టపడి చాలా సహకారం చేయడం వల్ల బట్ సో ఐ థింక్ కొంచెం ఆడియో ఇష్యూ ఉండొచ్చు స్టార్టింగ్ లో. బట్ ఆడియో వీడియో ప్రయత్నాలు బెటర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. అది ఏదో ఒక ట్రబుల్ ఇస్తూనే ఉంది. బట్ ఎనీవేస్ సో థ్యాంక్ యూ సో మచ్. నా ఎవ్రీ టైం చెప్పే సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్. Those are the easiest things. Not Patreon or YouTube memberships మీరు తీసుకోవచ్చు. On that note, thank you so much. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నొక్కు గట్టిగా నొక్కు అంతే. కూర్చోగానే స్పైక్ వస్తుంది. అది అట్లా ఆమె ఇలా ఉంటుంది. టేక్ 2. Let's go. Recording is on. Nice sir. Anshi. ఎన్ని కష్టాలు రింగ్ ఫింగర్ మ్యాజిక్ వాట్ ఎవర్. నేనే ఎడిటర్ అనుకో, ఆఫ్ కోర్స్ నాకు తెలిసింది.